మాట్లాడు. అన్న టీఆర్పీ అధ్యక్షుడు మన తిరుమల మల్లన్న గారు ఈరోజు మన ఊరికి వచ్చి జెండాను ఆవిష్కరించినందుకు అందరికీ సంతోషంగా అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాము. టీఆర్పీ అధ్యక్షుడు ఇక్కడ విచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతం. బీసీ ప్రజల కోసం బీసీ నినాదం ఎత్తుకొని మన బీసీ బిడ్డల కోసం పనిచేస్తున్నటువంటి తీర్మాన్ మల్లన్నకు స్వాగతం సుస్వాగతం. మనందరం తీర్మాన్ మల్లన్నకు సపోర్ట్గా ఉంటూ ఆయన బాటలో మనం నడుస్తూ మన రాజ్యాధికారం దక్కించుకోవాలని మన కోసం పోరాటం చేస్తున్నట్టు మన అందరం మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ఎమ్మెల్సీ నాయకుడు తీర్మాన్ మల్లన్న గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దత్తాయపల్లి గ్రామంలో ఒకటే విషయం చెప్తున్నాను, బీసీలు ఎక్కువగా ఉంటారు. బీసీలు అంటే ఎవరో మామూలుగా ఓట్లు వేస్తే మేమే గెలుస్తామన్న హోదాలో ఉంటారు. బీసీ నినాదాన్ని మన తీర్మాన్ మల్లన్న గారు తన కృషితో తన పట్టుదలతో బీసీగా ఎదగడానికి ఎంతో కష్టపడ్డాడు. కానీ ఈరోజు మన గురించి కొట్లాడడానికి మల్లన్న మన వెంట ఉన్నాడని నేను మరీ చెప్తున్నాను. అదేవిధంగా మా దత్తాయపల్లి గ్రామంలో ఇంకా కూడా చాలామందిని మీ వెనుక తీసుకొస్తామని మరీ నేను గట్టిగా చెప్తున్నాను. జై ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారికి, ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారికి, జై బీసీ, జై బీసీ. మన ముద్దుబిడ్డ అయినటువంటి మాదాపూర్ తీన్మార్ మల్లన్న గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మనకు వాటర్ సమస్య ఉంది, దానికి 2-3 సార్లు అన్న కలిసినప్పుడల్లా చెప్పిన. అయితే ఈరోజు కూడా వినతి పత్రం అందజేస్తున్నా. మన శివారు నుంచే వాటరు బయలుదేరుతుంది, కానీ మాకు అందుబాటులో కూడా పోయింది. నీరు సమస్య మాకు మొత్తం బండతో కూడుకుంటున్నటువంటి మా భూములు. అదేవిధంగా ఏంటంటే కొద్దిగా మీరు ప్రయత్నం చేస్తూ దాన్ని ముందడుగు వేయాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎంతో కష్టపడుతూ వ్యవహారం చేస్తూ పైకి వచ్చినటువంటి అన్న, ఆయనకు అన్న కష్టసుఖాలన్నీ తెలుసు. ఎవరు ఎట్లుంటారు, ఏం సంగతి ఏంది, ఎవరు ఏ విధంగా ఉంటారని అన్నీ తెలుసు. అన్నగారికి మేము వినతి పత్రం అందజేస్తున్నాం. జై టీఆర్పీ. థ్యాంక్ యూ. తీర్మాన్ మల్లన్న గారికి మా తలకాయ నుంచి కాళేశ్వరం నీళ్లు పోతున్నాయి. మా ఊళ్ళో మాత్రం నీళ్ళ కష్టం చాలా ఉంది. దాని గురించి ఈ మల్లన్న గారు మాకు ఎమ్మెల్సీ మల్లన్న గారు మాకు నీళ్ళ గురించి మాకు సహకారం చేయాలి. దత్తాపల్లి గురించి తలకాయ నుంచి నీళ్ళు పోయి పొరకు తీసి దత్తాపల్లి నీళ్ళు మాత్రం చాలా కష్టమవుతున్నాయి. దాని గురించి మాకు నీళ్ళ సహాయం చేయాలని కోరుతున్నాము. అందు గురించి చాలా మాకు కష్టం ఉంది. 500 ఫీట్లు వేసినా నీళ్ళు పడతలేవు. ఆ త్వరగా తీసి మాకు నీళ్ళ గురించి మాకు కావాలని కోరుకుంటున్నాము. దత్తాయిపల్లి గ్రామ పెద్దలందరికీ, వెంకటేష్ గారికి, రమేష్ గారికి, నాగరాజు గారికి, రామచంద్రయ్య గారికి, పరమేశ్వర్ గారికి, అలాగే అందరూ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మనం తెలంగాణ రాష్ట్రం కోసం ఓ పాట పాడుకున్నాం. తలాపునే బారుతుంది గోదావరి, మనసేలు మనసెలుక ఎడారి అని చెప్పి పాటలు పాడుకున్నాం. గోదావరి నది మన తెలంగాణ నడిబొడ్డు నుంచి పోతా ఉంటుంది, కానీ తెలంగాణకు నీళ్ళు ఇస్తలేదని పాటలో పాడుకున్నాం. ఆ కృష్ణమ్మ గంటెడు నీళ్ళు ఇయ్యలేదని చెప్పుకున్నాం.
అక్కడెక్కడో ఆదిలాబాద్ నిజామాబాద్ మీదకి పోతున్నటువంటి గోదావరి నీళ్ళ కోసమే అలా దత్తాయిపల్లి కాడ వాడుకున్నాం కదా, మరి పక్కపొండే పోతా ఉంది ఆ గోదావరి నీళ్లు, మళ్ళీ దత్తాయిపల్లికి వచ్చిన పాపాన పోలే. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలా పెండింగ్ సమస్యలు అట్లాగే ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాణం అయిపోయిందంటే దత్తాయిపల్లి కాడ 1 కోటి ఎకరాలు కాదు కదా, కొత్తగా 1 ఎకరం సాగుబాటు అయిన పరిస్థితి లేదు. ఆయన పరిపాలన అంత సందంగా ఉందంటే ఈ పరిపాలన తెచ్చుకున్నాం. ఈ పరిపాలన తెచ్చుకుంటే ఈ కాలువ కొనెళ్తుందేమో అంటే ఈ కాలువ ఇప్పటికి కూడా కొనెలలే. మళ్ళా మీదికెళ్ళే పోతా ఉంటాయి నీళ్లు, చూసి మూరువాలే పట్టుకొని ఏడవాలి తప్ప దత్తాయిపల్లి పొలాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేనటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది అలా. అందుకోసమే సోదరులారా, దత్తాయిపల్లి గ్రామం బాగుపడాలన్నా ఇంటి పనికైనా మంచి పనికైనా ఇంటోడే ఉండాలని చెప్తారు. ఇవాళ నేను ఈ మండలం బిడ్డను మాట్లాడుతా ఉన్నా, ఇవాళ తీన్మార్ మల్లన్నగా చెప్తా ఉన్నా, ఈ దత్తాయిపల్లి పొలాలకు నీళ్లు ఎందుకు రావో నేను చూస్తా అని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఎందుకు రావో నేను చూస్తా, ఎవడు ఆపుతాడో చూస్తా, ఎందుకు రాకుండా ఇంతకాలం వారిని నాంచుకుంటూ వచ్చిరో, ఎవరు ఆపుతున్నారో దాని వెనకాల ఎవరున్నారో నేను తేలుస్తా. అవసరమైతే ఈ దత్తాయిపల్లి ప్రజల గొంతు నడపడానికి, ఈ పొలాలు నడపడానికి ఆ కాలువను పేల్చి పారేస్తాం తప్ప అంత ఈజీగా వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే దత్తాయిపల్లి గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు, తీన్మార్ మల్లన్నగా ఈ మండలంలో పుట్టినటువంటి బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కత్తెర గుర్తుతో ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వస్తూ మన చోట అన్ని చోట్ల మనం జెండావిష్కరణ చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడికి కూడా వచ్చి దత్తాయిపల్లి గ్రామంలో కూడా ఇవాళ జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జెండా మామూలు జెండా కాదు, ఇది దత్తాయిపల్లికి నీళ్లు తీసుకొచ్చే జెండా, ఇది దత్తాయిపల్లి ప్రజల కన్నీళ్లు తుడిచే జెండా, ఇది దత్తాయిపల్లి గ్రామ ప్రజలకు పెన్షన్లు తీసుకొచ్చే జెండా, ఇది దత్తాయిపల్లి గ్రామ ప్రజలకు కన్నీటి బాధలు లేకుండా చేసేటువంటి జెండా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇదివరకు దాకా వాళ్ళని చూసిరు, వీళ్ళని చూసిరు, అందరినీ చూసుకుంటూ వచ్చారు. అందుకోసమే దత్తాయిపల్లి గ్రామంలో ఇలా చాలా మంది పెద్ద ఎత్తున కార్యకర్తలంతా, నాయకులంతా ఇలా వివిధ పార్టీలను వదిలిపెట్టి మా పార్టీ వచ్చింది, మా కోసం పనిచేసే పార్టీ వచ్చిందని ఇవాళ ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈ దత్తాయిపల్లికి సంబంధించినటువంటి సమస్యలతో మళ్ళొకసారి రండి. ఖచ్చితంగా ఈ దత్తాయిపల్లికి న్యాయం జరిగే విధంగా తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తాడు. ఈ నీళ్ళు ఎందుకు రావో నేను చూపిస్తా అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, మరొక చోట కూడా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడికి బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది. దత్తాయిపల్లి సోదరులారా, ఈ మండలం బిడ్డనే జిల్లా అధ్యక్షుడిగా కోరిశెట్టి నరసింహులు గారు ఉన్నారు. ఇక్కడే కోరిశెట్టి నరసింహులు గారు ఇక్కడే ఈ మండలం బిడ్డనే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఏ కష్టం వచ్చినా 24 గంటల పాటు మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడే ఇవాళ మనకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. కాబట్టి మీరు ఏ చిన్న సమస్య వచ్చినా మా నాయకత్వంతో కానీ జిల్లా నాయకత్వంతో కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీకు క్షణాల్లో అందుబాటులోకి వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ ఏదైతే కత్తెర గుర్తుతో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు చేయి గుర్తున్నట్టు, టిఆర్ఎస్ వాళ్ళకు కారు గుర్తున్నట్టు, ఇది మనకు బీసీల కోసం ఈ కత్తెర గుర్తును తీసుకొచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మీరందరూ దీన్ని ఆశీర్వదించి ఇది మన పార్టీ, మన సొంత పార్టీ అని చెప్పి భావించి దీన్ని బలపరచాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై టిఆర్పి, జై టిఆర్పి, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. థ్యాంక్ యూ.